మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం కడతారట. మంచిరేవుల వీరభద్రస్వామి గుడి వద్ద నిర్మాణం. 28వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన. తర్వాత దశలో చర్చి, మసీదు, గురుద్వారా. నదిలో 100 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం. మత సామరస్యానికి ప్రతీకగా అభివృద్ధి అట. ఆయన ఇప్పుడు ఏ నీళ్ళు పోతే ఆ మురుగు నీళ్ళలో శివుడు ఎందుకు, ఆ మురుగు నీళ్ళ పక్కన గుడి ఎందుకు, చర్చ్ ఎందుకు, మసీదు ఎందుకు? ఫస్ట్ ఆ నీళ్ళని మంచినీళ్ళుగా మార్చిన ఆయన జరా. నువ్వు గుడి తర్వాత కట్టు, గుడి కట్టు, చర్చి కట్టు, మసీదు కట్టు, ఇంకేమైనా కడతావు కట్టు. శివుని విగ్రహం పెడతావో ఇంకేమైనా విగ్రహం పెడతావు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ తెలంగాణ మూసీలో దాదాపు ఈ 250 కిలోమీటర్ల ఈ మూసి పాడైంది ఎందుకు, ఆ పాడవడానికి కారణాలు ఏంటి, ఆ ఇండ్లలోంచి వస్తున్న డ్రైనేజ్ అందులోకి వెళ్లకుండా ఏం చేయాలి, ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు పోకుండా ఏం చేయాలనేది ఫస్ట్ సమస్యని పరిష్కరించు. ఆ సమస్యని ఫస్ట్ పరిష్కరించి దానికి అవసరమైతే 5,000 కోట్లు కాదు, 10,000 కోట్లు కాదు, 20,000 కోట్లు ఖర్చు పెట్టు. నువ్వు ఒక్కసారి ఆ సమస్యకి పరిష్కారం చూపినావు అనుకో, ఫస్ట్ మంచినీళ్ళు పోయేలాగా చేసినావు అనుకో, అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. ఇది చాలా గొప్ప పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అని ప్రజలే ముందుకొచ్చి మీరిచ్చే ప్రోత్సాహకము లేకపోతే ఇంకేదన్నా రిహాబిలిటేషన్ ఇంకేదో కొంచెం ఏమైనా అటు ఇటు అయినా ఇబ్బందిగా ఉన్నా ప్రజలు తట్టుకొని నిలబడి మీకు సహాయం మీకు అండగా నిలబడతారు. అసలు పని గాలికి వదిలేసి, మంచినీళ్ళు తీసుకొచ్చేది గాలికి వదిలేసి, మురుగునీళ్ళు పోయేది గాలికి వదిలేసి, నేను గాంధీ సరోవర్ కడతా, గాంధీ విగ్రహం కడతా, శివుని విగ్రహం కడతా, ఓంకారేశ్వరం కడతా, ఇంకేదో కడతా, ఇవన్నింటి వల్ల ఉపయోగం లేదు కదా. ఇదంతా ఏమవుతుంది? ఇప్పుడు రేపొద్దున ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో 9 ఎకరాల 9 కిలోమీటర్ల ఏదో స్ట్రెచ్ అనుకున్నారో అక్కడ ఒక హైఫై షోపు డబ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఏదైతే ప్రాంతాన్ని మీరు ఎంచుకున్నారో అక్కడ పెద్దగా మురుగునీటి ప్రాంతంగా అదేం పెద్దగా లేదు, ఉన్నది కానీ దాన్ని సాల్వ్ చేయడానికి పెద్ద సమస్య లేదు. ఎందుకంటే మీకు వికారాబాద్ నుంచి ప్రారంభమయ్యేటువంటి మూసీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడైతే కోర్ హైదరాబాద్ ఉన్నదో, ఇప్పుడు పురాణపూల్ ఏరియాకి వచ్చేసరికి చాలా దారుణంగా ఉంటుంది. ఆ కోర్ హైదరాబాద్లోనే ఇబ్బంది. ఫార్మా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలు ఎక్కడైతే ఆ ప్రాంతం ఉందో అది ఇబ్బంది. మీరు చేస్తున్న ప్రాంతం కొంత బెటర్గా ఉన్న ప్రాంతాన్ని మీరు ఎంచుకొని దాని ఒక హైఫై సోపు టబ్ లాగా చేసి కానీ రేపొద్దున ఎలక్షన్లో చూపిస్తారు మీరు. ఒకవేళ మీరు ఎలక్షన్లో మళ్ళీ గెలిస్తేనేమో అదేమైనా ముందుకు పోయే అవకాశం ఉంది. మళ్ళీ లేకపోతే మళ్ళీ తెల్లారి ఇంకొక ఆయన వచ్చిన ఆయన ఆలోచనకు అనుగుణంగా ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు కేసీఆర్ చేసిన ప్రతి పని ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తుండా? లేదు కదా. ప్రయారిటీస్ ఉంటాయి కదా. సేమ్ జస్ట్ లైక్ మూసీ అంతే ఉంటుంది, 4th సిటీ అంతే ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఏమైనా వస్తే ఈక్వేషన్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రయారిటీస్ దాని మీద ఉంటాయి. లేకపోతే ఈ పర్టికులర్ అంశంలో కూడా మీరు చేయాల్సిన పని ముందు చేయండి. ఫస్ట్ అందులో మంచినీళ్ళు పోయేలాగా ప్రజలకు చూపించండి. ఇగో ఇంత అద్భుతంగా మేము చేసినాం కదా, ఇంత అద్భుతంగా చేస్తున్నాం కదా, సహకరించండి అని చెప్పండి. మత సామరస్యానికి ప్రతీకగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం భారీ శివాలయ నిర్మాణంతో ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టబోతున్నది. అందులో భాగంగా గండిపేట్ మండలం మంచిరేవుల గ్రామ పరిధిలోని 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం వద్ద నూతనంగా ఓంకారేశ్వర మందిరాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలు సలహాలతో ఆలయ నిర్మాణ శైలి ఖరారైంది. ఈ పనులకు వీరభద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీన ఉదయం 8:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. కార్యక్రమంలో శృంగేరి పీఠ ముఖ్య ప్రతినిధులు పాల్గొంటారు. సో ఇది కథ.